మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నా పెద్ద భార్య పేరు దురాశ, అది నా ముందు నడుస్తూ ఉంటుంది, నేను దాన్ని అనుసరించి పెడుతున్నాను. నా చిన్న భార్య పేరు దుర్దశ, అది ఎప్పుడూ నన్ను వదిలిపెట్టకుండా వెనకాల వస్తుంది. ఇంతకీ వీడికి పెళ్ళి అవ్వలేదు విషయం అది. ఇద్దరు భార్యలు కాదు, ఒక పెళ్ళి కూడా అవ్వలేదు వీడి. తన మనస్తత్వాన్ని, తన మనస్సులో ఉండే లోపాన్ని, తన బలహీనతని చమత్కారంగా చెప్పాడు. నా పెద్ద భార్య దురాశ, దాని వెనకాల నేను నడుస్తున్నా. కాబట్టి నా చిన్న భార్య దుర్దశ, అది నన్ను వదిలిపెట్టడం లేదు. అంటే దురాశను పట్టుకుని మనిషి వేలాడితే దుర్దశ అతన్ని పట్టుకుని వేలాడుతుంది. దురాశ దుర్దశ. దీని తర్వాత అదే అంటే దురాశ నీలో ఉంటే దుర్దశ ఖాయం. దుర్యోధనుల్లో ఉంది దురాశ, కర్ణుల్లో లేదు. కానీ ఆ దురాశ పరుణ్ణి పట్టుకుని వేలాడుతున్నాడు కాబట్టి దుర్దశ ఈయనకి పట్టుకుంది. ఇది గ్రహించాలి ఎవరైనా. దుర్మార్గుడిని పట్టుకుని వేలాడితే వాడికి ఆపదలు ఎలా ఉన్నా వాడితో పాటు వాడికంటే ఎక్కువ కూడా మనకు వస్తాయి. ఇదే దురాశ దుర్దశ అని. ఎందుకంటే అసలు పెళ్ళి అవ్వలేదు ఆ కుర్రాడికి. ఇంత చమత్కారంగా చెప్పాడు. సంస్కృతంలో హాస్య చమత్కార శ్లోకాలు ఇంత అర్థవంతంగా ఉంటాయి. ఎందుకంటే జీవితంలో ఆ దురాశ ఒకటి, మనం దురాశను అనుసరించకూడదనడం కోసం ఇంత చమత్కారంగా చెప్పారు దాన్ని. కిం వచ్మి మమ దౌర్భాగ్యం ద్వే భార్యేమే పతివ్రతే దురాశ పురతోయాతి దుర్దశ మామ నముంచతి. అది ముందెడుతుంది, దాన్ని నేను అనుసరిస్తున్నా. ఇది వెనకాల వచ్చింది, నన్ను వదలట్లేదు. వాళ్ళ తప్పే ఉంది, మనం అనుసరించడమే మందు తప్పు. అక్కడే మనం విచక్షణ ఉపయోగించాలి. దానికోసమే పద్యం చెప్పారు ఏనుగు లక్ష్మణుడి కవి గారి. మకర ముఖాంతరస్థమగు మానికమున్ బెకలింపవచ్చు, పాయక చలదుర్మికానికరమైన మకోదది దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవల్లె సర్పమునైన భరించవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్పన సాధ్యమేరికిన్. మొసలి నోట్లో ఉన్న మాణిక్యాన్ని దాని నోట్లో చేయబెట్టి ప్రమాదం లేకుండా మన చేత్తో సహా మాణిక్యాన్ని బయటకు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. పాయక చలదూర్మికానికరమైన మగోదది దాటవచ్చు, ఉప్పొంగే తరంగాలతో ఎగసి ఎగసి పొన్నెమనాడు పోటుకు గురై ఎగిరిపోతున్నటువంటి సముద్రంలో దూకి బయటికి రావచ్చు, దాన్ని దాటవచ్చు. మస్తకమున పువ్వుదండవలె సర్పమునైన భరింపవచ్చు. భయంకరమైన కోడె త్రాచుపామును కూడా నెత్తి మీద మెడలో పూలమాల ధరించినట్టు ధరించవచ్చునేమో కానీ మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. మూర్ఖుణ్ణి మార్చడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ కర్ణుడు మూర్ఖుడని కాదు అర్థం, తాత్పర్యం అది కాదు. పూర్వజన్మ తాలూకు కర్మ అతన్ని వెంబడించి ఒక మూర్ఖత్వంలో పడేసింది, ఒక మొండితనంలో పడేసింది. దుర్యోధనుడు మూర్ఖుడు, అనుమానం లేదు. ఆయన వెనకాల పడ్డమే ఈయన అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆయన్ని వదిలిపెట్టకూడదనే వ్యక్తిగత ధర్మానికి అంకితమై ఉండడమే ఈయన అమాయకత్వం. మూర్ఖత్వం అనక్కల, అమాయకత్వం. అది అంత అంకిత భావాలు అవసరం లేదు. అవతల వాడు దేశాన్ని దోచేస్తూ ఉంటే కోట్లు కోట్లు మింగేసి నాకు వాడి పట్ల అంకిత భావం అంటారే, నాకు అర్థం కాదు. దేశానికి సేవ చేసేవాడి పట్ల అంకిత భావం ఉండాలి, కానీ దోచుకునేవాడి పట్ల అంకిత భావం ఏమిటండి? మొక్కజొన్నకి అంకిత భావం ఏమీ లేదు. వీళ్ళకి కూడా దోచుకోవాలని ఉంది, అంతకంటే ఏం లేదు. వాడిని ఆశ్రయించుకుంటే ఇంకొక 10 కోట్లు వీడు దోచుకోవచ్చు. ఇవన్నీ అంకిత భావాలు పేరు పెట్టడం. ఇక్కడ ధర్మం పట్ల, దైవం పట్ల, దేశం పట్ల ఒక్కరికి అంకిత భావం లేదండి. 5 సైనికులు చచ్చిపోయారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చొచ్చుకుని వస్తే అన్యాయంగా. వారి పట్ల ఒక్కరికి అంకిత భావం లేదు. ఒక్క పువ్వు ఎవడు దేవుడి దగ్గర పెట్టాడు, గుళ్ళోకి వెళ్ళి ఒక్క మనిషి ఆ సైనికుల గురించి ప్రార్థించడు. హేమచంద్ర తలక ఇంతవరకు ఆయన భార్యకి దక్కల, ఆయన తల్లికి దక్కల. వాటి గురించి మనం మాట్లాడడం ఇక్కడ. మన పిల్లలకు గోరు గీరుకుంటే మొత్తం ఆరోగ్యశ్రీ ఆపరేషన్కి పంపిస్తాం వెంటనే. వాళ్ళు మన పిల్లలు కాదు కదా, వాళ్ళు మన భర్తలు కాదు కదా. దేశం గురించి ఆలోచిస్తే మనస్సు తేలిగ్గా ఉంటుంది, ధర్మం గుర్తొస్తుంది. చచ్చిపోయినా ఆనందంగా చచ్చిపోతాం. చెప్పుకున్నాగా, బతికితే భీష్ముడిలా బతకాలి, చస్తే అభిమన్యుడిలా చావాలి. చూస్తూ అభిమన్యుడు ఎంతటి వీరుడో, ఎలా యుద్ధం చేశాడు. అలా బతకాలి. బతికితే అలా పోవాలి. పోతే బతికితే ఎలా బతకాలి? అటు ఇటు కాకుండా ఊగిసలాడి అటు తిరిగి ఇటు తిరిగి దేశము కాదు, దైవము కాదు, దేహాన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు వచ్చిన బతుకులవి. అందుకే భీష్ముడు ఇంకా చెప్పలేమని గ్రహించి ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేతు. 16 ఏళ్ళు దాటాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిత్రుడితో సమానం అన్నారు. ఏదో మంచి మాట చెబుతాం, విన్నారా? వినకపోతే వాళ్ళ కర్మం, వదిలేయడమే. వాడి వల్ల కుటుంబానికి నష్టం జరగకుండా చూసుకోవడమే. డబ్బు నష్టపెడతాడంటే డబ్బు అందనివ్వద్దు. లేదు వాడేదో మరికి మొత్తం వంశాన్ని నాశనం చేసేటువంటి పెళ్ళేదో చేసుకుంటున్నాడని అనుకుందాం, దానికేముంది. ఇక అనవసరంగా తగాదాలు, హత్యలు, గొడవలు వద్దు, వదిలేయండి. గొడవలేదు, వారి దాన్ని వాడు పడమనండి, ఇంటికి రావద్దని చెప్పండి అంతే. మనకి ఇష్టం లేదు కదా, దానికేం తప్పేముంది. ఎవరి స్వాతంత్రం వారుకుంటుంది. చేసుకునే స్వాతంత్రం వారుకుంటే వారితో సంబంధం తెంచుకునే స్వాతంత్రం వీరుకుంటుంది.
మనం ఎటొచ్చి ఎవడో సంబంధం తెంచుకోలేము, మళ్ళీ వాని దారిలో సాధ్యం కాదు, అది వదిలే. 3వ రోజు వస్తాడు నీ దగ్గరికి, ఎవడి కోసం? ఆ వదలదని తెలుసుండే అలా బెట్టు చేస్తారు వాళ్ళు. తూనా బొడ్డు తీసేసాం పో, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, మళ్ళీ రాక ఇక్కడికి వెళ్ళు, నీ ఫోన్ కూడా చేయొద్దు, వెళ్ళిపో అని చెబితే 3వ రోజు వస్తాడు. కొడుకు లేదు, కూతురు లేదు, అమ్మే మేకదోళ్ళ వస్తాడు, గేదోళ్ళగా. ఆ ధైర్యం తల్లిదండ్రులకు లేక ఆటలు నడుస్తున్నాయి. ఇది భీష్మ పర్వం యొక్క సారాంశంగా గ్రహింతురుగాక. అందుకే అప్పుడు భీష్ముడు, బా నాయన నీ కర్తవ్యం నువ్వు చేయని, అహంకారరహితంగా యుద్ధం చేయమన్నాడు. ఆ రకంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అని, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు అని నేను మీకు చెబుతున్నాను. భసిత పరభాగ హేలాలసిత శ్రీవత్సలలితలాంఛన పింఛ ప్రసృమర రుచి శబలో రగ విసృమర దీధితి కలాప వేష్టితమౌళి. హరిహరనాథుడిని స్తోత్రం చేస్తున్నాడు. భసిత పరభాగా, ఒకవైపు బూడిద పూసుకున్నావయ్యా భస్మం. హేలాలసిత శ్రీవత్స లలితలాంఛన, ఒకవైపు శ్రీవత్సం కనిపిస్తుందయా, హరునిగానేమో భస్మం కనిపిస్తుందయా. పింఛ ప్రసృమర రుచి శబలోరగా, ఆ నెత్తి మీద నెమలి పింఛం ధరించావయ్యా, హరివి కాబట్టి శ్రీకృష్ణుడిగా అస్ఖలిత బ్రహ్మచర్యానికి గుర్తుగా నెమలి పింఛం ధరించావయ్యా, నెమలి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నావు మహానుభావ. ఆ పింఛంలో ఉండే రకరకాల రంగుల కాంతులన్నీ ఊరగా నీ మెడలో ఉన్నటువంటి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అన్నట్టుగా ఈ కుడివైపుని ఈ మెడలో నాగుపాము ఇలా తిరుగుతూ ఉంది. దాని మీద ఆ పింఛపు కాంతులు పడుతూ ఉంటే ఏ నాగము కాంతి, నాగమణి కాంతి, ఆ పింఛపు కాంతులు కలిసి పింఛ ప్రసృమర రుచి శబలోరగ విసృమర దీధితి కలాప వేష్టిత మౌళి. ఈ పింఛం కాంతులు నాగమణి మీద పడి, నాగమణి కాంతుల మీద మళ్ళీ ప్రతిఫలించి, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వ్యాపించి వేష్టిత మౌళి, ఆ శిరస్సు మీద ఉండే చంద్రకళను ఆక్రమించేయట. అది తెల్లగా ఉంది కాబట్టి అక్కడ ఈ రకరకాల కాంతులన్నీ పడి మాయాప్రపంచం ఇన్ని రంగులతో ఉంటుంది అని త్యాగయోగి అయినటువంటి భోగయోగి అయిన శ్రీ మహావిష్ణువుని త్యాగయోగి అయిన శివుణ్ణి కలిపి వర్ణించాడు. ఒక్క చమత్కారం, ఒక అవసరమైన విషయం భక్తుల కోసం చెబుతా. హరిహరుడిద్దరికీ అష్టోత్తర నామాలు విడిగా ఉండడం కాదు, శివాష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం. ఒక నామం శివుడికి, ఒక నామం విష్ణువుకి ఉండేలాగా శ్రీనాథ మహాకవి రచించాడు. కాశీఖండంలో ఉంది ఇది, 3వ ఆశ్వాసంలో శివశర్మ కథలో వస్తుంది. కాశీఖండంలో 3వ ఆశ్వాసంలో ఉంది 2 శీస పద్యాలు, పైన వచనం కూడా రాసి 108 నామాలు ప్రత్యేకం శివపరంగా, 54 శివపరం, 54 విష్ణుపరం, ఇలా హరిహర అష్టోత్తరాన్ని రచించాడు. అలాంటిది చదువుకుని, అలాగే మన కృష్ణకర్ణామృతం రాసినటువంటి ఈయన లీలాశుకులు కూడా సంసారే కింసారం కంసారేశ్చరణ కమల పరిభజనం జ్యోతికిమంధకారే యదంధకారేరనుస్మరణం అని ఇద్దరినీ స్మరించాడు. సంసారంలో సారమేముందండి? కంసారి అయిన శ్రీకృష్ణుడిని స్మరించడం తప్ప. అలాగే అంధకం, ఈ అంధకారం, ఈ సంసార జీవితం అనే అంధకారానికి శత్రువు ఎవరంటే అంధకారి. అంధకారానికి శత్రువు అంధకారి. అంధకుడిని రాక్షసుడిని సంహరించిన శివుడు తప్ప అని శివుణ్ణి విష్ణువుని సమానంగా స్తోత్రం చేశాడు. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతమైన ఆ శ్రీ ఆంధ్ర మహాభారతంబునందు భీష్మ పర్వంబునందు తృతీయాశ్వాసంబును సర్వంబును సంపూర్ణము. ఈ ఒక్క పర్వం ముగిస్తూ నేను మిమ్మల్ని అందరినీ ఒక్కటి కోరుతున్నానండి. భీష్ముడికి చాలా ఇష్టమైంది విష్ణు సహస్రం. అందుకని ఇది ముగిసిన సందర్భంగా ఈ రాత్రి కానీ రేపు ఉదయం కానీ అందరూ స్నానం చేసి శుచిగా ఓ చోట కూర్చుని విష్ణు సహస్రం చదవండి. ఆ విష్ణు సహస్ర ఫలాన్ని స్వార్థానికి వినియోగం చేయొద్దు. ఆ విష్ణు సహస్ర జప ఫలం మొత్తం మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ చొరబాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన 5 మహానుభావులకి శ్రీకృష్ణుని యొక్క పంచాయుధాలుగా భావించి, శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధాలుగా వారిని భావించి ఆ ఫలితాన్ని ఆ సైనికులకి వారి కుటుంబాలకి అంకితం చేయండి. భక్తి టీవీ తరఫున మిమ్మల్ని కోరుతున్న కోరికది. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.